పరిశుద్ధుడైన దేవా, మా జీవితంలో మరొక రోజు మాకు అనుగ్రహించి అందులో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో సమకూర్చారు. మీకు స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం నాయన. వాక్యం నేర్చుకుంటూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా హృదయమార వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మనం క్రిస్మస్ అనే సీజన్లో ఉన్నాం కనుక కొన్ని సంగతులు మనం సీజనల్గా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సీజన్ ఏదైనా మన సెంటర్ పాయింట్ క్రాసే. సీజన్ ఏదైనా కూడా మన వర్తమానానికి మూల కేంద్రం సిలువే. అర్థమవుతుంది కదా? కాబట్టి దయచేసి అందరూ వాక్యాన్ని చూద్దాం. అవును, అవును. అక్కడ నుండి చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. చాలండి, ఈ సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అన్నాడు. ఇప్పుడు ఎవరు ఈ కన్యక అంటే మనందరికి తెలుసు. ఎవరామె? మరియా. యోధ జాతిలో పుట్టిన మరియా. ఈ మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మనం ఆలోచిద్దాం. భారతదేశంలో స్త్రీని గౌరవించడం అనేది గొప్పదైన, చెప్పండి, సంస్కారం, సంస్కృతి కూడా. మీ అందరూ తెలుసు కదా, స్త్రీని ఎంతగా గౌరవిస్తారో భారతదేశంలో మీ అందరికీ తెలుసు. అందుకనే మనం ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగు బస్సు ఎక్కండి నేను చెప్పినందుకైనా వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించి అక్కడ రాస్తారు, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని. వెనకాల ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్ లెటరు లేదా బ్లాక్ కలర్ లెటర్స్తో రాస్తారు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. మంచిది. అది అనుకోవడానికి, మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి పనికొస్తుంది, కానీ ఆచరించడానికి పనికి రావట్లా. ఎందుకంటే అదే అమ్మకు పుట్టిన కొంతమంది దుర్మార్గులు, ఉన్మాదులు అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మరియమ్మ గారి గురించి ఈ సీజన్ వచ్చేసరికి ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే లకారాలతో సంబోధించి మాట్లాడుతున్న సంభవాలు, సందర్భాలు, వీడియోలు, క్లిప్పింగ్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఏమండి, ఆ మధ్య ఒకడు అంటాడు గోపి సనాతన ధర్మం అంట. ఒకడు అంటాడు, వాడు అంటాడు, ఒరే దౌర్భాగ్యుడ, మన అన్న శ్రీనివాస్ పాలన్నతోనే మాట్లాడుతూ మీ మరియా రోమా సైనికుడైన ప్యాంతరుతో పడుకొని యేసును కన్నదరా అంటే ఎవరికి రొంకటగా అంటగడుతున్నాడు వీడు? అన్యుడైన ఒక రోమా సైనికుడితో పడుకుందట. ఎవరు? మరియమ్మ. ఏమండి, ఈ మధ్య కాలంలో కరుణాకర సుగ్గునని ఒక దౌర్భాగ్యుడు అంటాడు, లోకాసువార్తలో ఉన్న ఒక వచనాన్ని ఎత్తి పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనిను అనే సందర్భాన్ని తీసుకునేవాడు అంటాడు, కమ్ముకుందా లేకపోతే పరిశుద్ధాత్మ కుమ్ముకుందా? మరియమ్మను పరిశుద్ధాత్మ కుమ్మిందట. ఎంత ఎంత బూతు పదాలతో వాళ్ళు సంబోధిస్తున్నారు చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్కడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇదంతా దేనికి అని అంటే, ఆమె పెళ్ళి కాకముందే ఏమైందట? ప్రధానము చేయబడక మునిపి ఏమైంది? గర్భవతి అయింది కదా. నాకు అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత గర్భవతి అయితే ఈ ప్రాబ్లం ఏంటి? అసలు ఈ మాటలన్నీ మనం వినకుండా ఉండేవాళ్ళం కదా.
ఏమంటే మనుషులుగా మనం దేవుణ్ణి ప్రశ్నించేంత గొప్పలం కాదు. మానవ మెదడుతో మనం ఆలోచిస్తే మనకు అనిపించేది ఏంటంటే, ఆ దేవుడు పెళ్ళైన తర్వాత ఆ యోసేపు ద్వారానే బిడ్డను కంటే అసలు ఈ మాటలు మనకు వినబడేవి కాదు కదా. ఎవడు అంటానికి సరిపోయేవాడు కాదు కదా. పోనీ అలా పుట్టడం ఏమైనా పాపమా? పురుషుని ద్వారా పుట్టడం ఏమైనా పాపమా? పురుషుని ద్వారా పుట్టిన భక్తులు లేరా? ప్రవక్తలు లేరా? రాజులు లేరా? గొప్పవారు లేరా? మంచివారు లేరా? ఉన్నారే. దేవుడు ఒకవేళ కన్యకకు పుట్టించకుండగా ఏదో ఒక పురుషుని ద్వారా పెళ్ళయిన తర్వాత గర్భం ధరించుంటే బాగుండేది కదా. ఈ మాటలన్నీ మనకు వినబడకుండా ఉండేవి కదా. తట్టుకోలేకపోతున్నాను నేనైతే. అస్సలు మనసేం బాగుంటలేదండి ఈ వీడియోలు చూస్తుంటే. ఒకళ్ళొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యత లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మతాల మధ్య లేదా మతాన్ని ఆచరించే వాళ్ళ మధ్య సమాధానం లేదు. అదిగో కర్ణాటకలో తీసుకొచ్చారు. పరమత దూషణ ఎక్కడైనా జరిగితే ఎవడైనా మరొక మతం గురించి చెడ్డగా కించిపరిచి తక్కువ చేసి నీచంగా మాట్లాడితే తాట తీసేస్తామనే చట్టాన్ని తీసుకొచ్చారు. నిన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి చట్టాన్ని మేము తీసుకొస్తాం అంటున్నాడు. ఈ చట్టాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పటికి వస్తాయి? ఎంతమంది చావాలి? ఈ ఉన్మాదుల రక్తపాతంలో ఎంతమంది మరణించాలి? వాళ్ళు అంటున్నారని వీళ్ళు అంటున్నారు వాళ్ళు, ఇలాగ వీడియోలు చేసుకుంటూ మాధ్యమాల్లో పేట్రేగిపోతూ ఉన్నారు. ప్రియులారా, చిత్రం ఏంటంటే సమాజాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, చట్టాలు, రక్షణ దళం, పోలీస్ శాఖ వాళ్ళు కూడా అయ్యా పలానా వాడు ఇలాగ బైబిల్ మీద, యేసు ప్రభు మీద, యెహోవా దేవుని మీద, భక్తుల మీద నోరు పారేసుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చినా కూడా రాధా మనోహర్ దాస్ మీద ఎన్ని కంప్లైంట్లు ఇవ్వలేదు? కరుణాకర్ సుగ్గున మీద ఎన్ని కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇన్ని కంప్లైంట్లు వెళుతున్నాయి కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఎవ్వడు పట్టించుకోవట్లా. అంటే పాలకులే రాజ్యాంగాన్ని గౌరవించట్లా, పాలకులే చట్టాన్ని గౌరవించట్లా, చట్టానికి విధేయత చూపించట్లా. ఏమైపోద్ది లోకం? ఇక తన్నుకు చావరు, చంపుకు చావరు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. వాక్చాతుర్యం ఉంది మనకి. మన దేవుడి గురించి మనం ప్రకటించుకుంటూ వెళుతుంటే ఒకడొచ్చి గొట్టంగాడు అడుగుతాడేమో, నీకు పర్మిషన్ ఉందా? రాజ్యాంగంలో ఓనమహాలు తెలియని మూర్ఖుడు అడిగే ప్రశ్న అది. ఎవరిని బలవంతంగా మార్చడండి. ఎవరిని బలవంతంగా మార్చరు. బలవంతంగా నీకు నచ్చంది ఎవడైనా పెడితే తింటావేటే? ఇష్టం లేకుండా ఏమీ తినవే. అలాంటిది ఒక మార్గాన్ని అనుసరించడానికి బలవంతం చేస్తే వచ్చేస్తావా? పేరు పెట్టేశారు, క్రైస్తవ్యాన్ని తుడిచేయాలని బలవంతపు మత మార్పుళ్ళు చేస్తున్నారు అని. ఈ రిజర్వేషన్లు తీసేయడం కోసం మళ్ళా బీసీసీలుగా మారిపోవాలనేది ఒక భారం నెత్తినెట్టేస్తూ ఉన్నారు. నీ రిజర్వేషన్ ఎవరికి కావాలి? నా కుటుంబం అంతా బీసీసీయే. మాకు కులం లేదు, మాకు కులం లేదండి. ఈవెన్ నిన్నగాక మొన్న మా పాపకు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఉంటుంది కమ్యూనిటీ సర్టిఫికేట్లో. మాదిగా కమ్మ కాపు ఏముండదు అందులో. బీసీసీ అంటే కులానికి సంబంధమే లేదు. మాకు ఏ ప్రభుత్వ రాయితీలు అవసరం లేదు. ప్రభు కనికరించి భూవెడితే చాలు. అందుకనే మొత్తాన్ని వదిలేసుకున్నాం మేము, మాకేం అక్కర్లేదు. ప్రియులరా, ఆలోచించండి. కన్యకకు పుట్టడం వల్ల, అంటే పెళ్ళి కాకుండా గర్భం ధరించడం వల్ల నానా మాటలు అంటున్నారే. మరి దేవుడికి ఇలాగ అంటారని తెలీదా? ఇంత దుర్భాషలు ఆడతారని, తోలనాడతారని, కించిపరిచి మాట్లాడతారని, బూతులాడతారని దేవుడికి తెలీదా? తెలుసు. ఈరోజు మన అంశం ఏంటంటే, యేసు కన్య అయిన మరీకే ఎందుకు పుట్టాలి? ఏంటి దైవ సంకల్పం ఏంటి అసలు? ప్రశ్న. యేసుక్రీస్తు స్త్రీకి, కన్యకు మాత్రమే ఎందుకు జన్మించాలి అనేది ప్రశ్న. ఒక 5 సంగతులు చెప్తాను, టక 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 రాసేసుకోండి. ఎందుకంటే ఇందులోనే ఉంది రక్షణ దాగి. యేసు ప్రభువు కన్యకకు పుట్టాలి.
ఫస్ట్ పాయింట్. ఆ కన్యకకు పుట్టాడు అని మనం నమ్మితేనే అందులోనే రక్షణ దాగుంది. కన్యత్వపు తాలూకు జన్మను మనం అంగీకరించకపోతే మనకు రక్షణ లేదు. అందులోని బలమైన విశ్వాసం దాగుంది. ఏమీ లేనప్పుడు మట్టితో పుట్టించిన ఆయన ఏమీ లేకుండా కన్యక ద్వారా బిడ్డను పుట్టించలేడా? 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమంటి నుండి నరుని సృజించును. అక్కడ ఏ అమ్మ లేదే. ఏమీ లేని చోట మనిషిని సృజించిన దేవుడు పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి దేవుడు బిడ్డను పుట్టించలేడా? అసమర్థుడా? దేవుడు ఏమైనా చేతగాని వాడా? క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఒప్పుకొననట్టి ప్రియులరా, కన్యత్వపు జన్మను మనం అంగీకరించబో. చూడండి సారాన్ని చూడండి దయచేసి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనాల. కంటే ఆ కన్యక ద్వారా కంటేనే కన్నాడు దేవుడు, పుట్టాడు దేవుడు, పుట్టించాడు దేవుడు అని మనం నమ్మితేనే మనకు రక్షణ. అక్కడే రాయబడింది, ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకి యేసు అను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని మాటలు వస్తున్నాయి కదా, కన్యకకు పుట్టించకపోతే ఏంటి ప్రాబ్లం? ఏంటి? పెళ్ళి అయిన తర్వాతే పురుషుని ద్వారా పుట్టిస్తే అయిపోను కదా. కన్యకకు పుట్టించకపోతే ఏంటి ప్రాబ్లం? ఏంటంటే 5 సమస్యలు ఉన్నాయి. మన విశ్వాసానికి, మన రక్షణకు, మన నిత్య జీవానికి ఆటంకాన్ని కలిగించే 5 సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటి విషయాన్ని గమనించండి దయచేసి ప్రియులారా. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన. ఎలాగా పంపాడంట? వినండి. యేసు ప్రభు నీ లోకానికి దేవుడు ఏం చేశాడంట? పంపాడు. ఎలా పంపాడు? ఎలా పంపాడో చెబుతున్నాడు. ఎలాగంటే ఆయన స్త్రీ యందు పుట్టి, చాలు, స్త్రీ ద్వారా పంపాడంట. వినాలి బాగా, అమ్మలారా వినాలి. ఎవరి ద్వారా? స్త్రీ ద్వారా. ఆ స్త్రీ కూడా ఏ స్త్రీ? పెళ్ళైన స్త్రీయా? చెప్పండి. స్త్రీ ద్వారా పుట్టెను అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు కూడా ప్రశ్న రావచ్చేమని, మరి మనం కూడా స్త్రీ ద్వారానే కదా పుడుతున్నాం. యేసు ప్రభు స్త్రీ యందు స్త్రీ ద్వారా పుట్టాడు, బాగానే ఉంది. మరి మనం ఎలా పుట్టాం? మనం కూడా స్త్రీ ద్వారానే పుట్టాం. మరి ఆయనకి మనకేం తేడా లేదా? ఏమ్మా ఉంది. ఎలాగంటే ఎలాగా? మనమేమో పురుషుడైన తండ్రి ద్వారా అమ్మలోనికి వచ్చి వస్తున్నాం ఈ లోకానికి. అందుకని ఇక్కడ పర్టికులర్గా స్త్రీ యందు పుట్టి అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుతుంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు తెలుసా? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును. అంటే ఎవరికంటున్నారు అక్కడ? ఎవరికంటున్నారు అక్కడ? స్త్రీలా పురుషులు? అంటే మనమందరం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సర్వమానవాళి తండ్రుల ద్వారా అనగా పురుషుల ద్వారా పుడుతున్నారు. కానీ యేసు అలా పుట్టకూడదట. వినాలి బాగా, యేసు అలాగా పుట్టకూడదట. పుడితే ప్రాబ్లం ఏంటి అని అంటే, అలా పుట్టకూడదని దేవుడు ముందుగానే ఆదికాండంలోనే రాయించేశాడు. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులరా. మరియు మీకును స్త్రీకిని, మీ సంతానమునకును, ఆయన సంతానమునకును, ఆమె సంతానమునకును, అది నిన్ను తలమే. సంతానం, స్త్రీ సంతానం అని అది అంటాడేటి? చూసారా? అంటే స్త్రీ సంతానం ఎవరు? అందరా? ఆయన ఒక్కడేనా? చూడండి అమ్మ మీ బైబిల్లో
ఏమనుందా? అందరనుందా? ఆయనేనుందా? ఎవరంట స్త్రీ సంతానం? యేసు ప్రభు. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు పురుషుని ప్రమేయం లేకుండా కేవలం స్త్రీ ద్వారా మాత్రమే యేసు పుట్టాలి అన్నది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. వింటున్నారా? ఆయన వచ్చి ఏం చేయాలంట? ఆ స్త్రీ యందు పుట్టిన ఆయన అపవాది తలను చితకు దొక్కాలి. అదే కదా అక్కడ రాయబడింది. అర్థమవుతుంది మీకు? అంటే యేసుక్రీస్తు కన్యకకు పుట్టకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనకు వచ్చినదే కదా. కన్యకకు పుట్టకుండా అందరిలాగా పుడితే ఇన్ని మాటలు ఉండవు కాదండి. కన్యకకు పుట్టాడు కాబట్టి, పెళ్లి కాని అమ్మాయికి పుట్టాడు కాబట్టి, పెళ్లి కాకుండా పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి ఇన్ని మాటలు వస్తున్నాయి కాబట్టి, సో కన్యకకు పుడితే ప్రాబ్లం ఏంటి అని అంటే, నంబర్ 1 మొట్టమొదటి మాట, దేవుడు మాట తప్పినోడు అయిపోతాడు. దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. ఎందుకంటే ఆదికాండం 3:15లో మాట ఇచ్చాడు. ఏమని? ఆ పుట్టే ఆయన పురుషుని ప్రమేయం లేకుండా కన్య అయిన స్త్రీకే పుట్టాలి అని మాటిచ్చాడు. అర్థమవుతుంది మీకు? ఆ మాట తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుడు? లోకులు ఎన్ననుకుంటున్నా పెళ్ళి కాని కన్యకకే యేసు ప్రభు పుట్టాలి. కన్యకకు పుట్టకపోతే ఇన్ని మాటలు వస్తున్నాయని అనుకుంటున్నాం, కానీ మరి ఎవరి మాట తప్పిన వాళ్ళు అవుతారు? ఎవరు మాట తప్పిన వాళ్ళు అవుతారు? దేవుడు. ఇది ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేయాలి. రెండో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారునికని. చాలండి. ఇప్పుడు ఇక్కడ మనకేం కనపడుతుంది? ప్రవచనం కనపడుతుంది. మొదటిది మాటిచ్చాడు ఆదికాండం 3:15లో. ఆ మాట తప్పకుండా ఉండాలి, నెరవేర్చబడాలి కనుక కన్యక ద్వారానే కుమారుడు పుట్టాలి. లోకులు ఎన్ననుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఏమనుకున్నా. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ బైబిల్లో ప్రవచనం కనపడుతుంది మనకి. యెషయా ద్వారా దాదాపుగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రవచనం ఉంది. 7:14 ఏమని? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనాలి, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి అని. ఇది ఏంటిది? ప్రవచనం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు కన్యకకు పుట్టకపోతే ప్రవచనం ఏమవుతుంది? లేఖనం ఏమవుతుంది? నిరర్ధకమైపోద్ది. లేఖనము నిరర్ధకం అయిపోకుండా ఉండాలంటే సున్నైనా పుల్లైనా తప్పిపోదు అన్నాడు. కాబట్టి లేఖనము మరి ఆ వచ్చినమంత సున్నా పుల్లే తప్పిపోకుండా ఉండాలని కోరుకున్న దేవుడు వచ్చినమంత తప్పు అయితే ఊరుకుంటాడా? కాబట్టి ఆ లేఖనము లేదా ప్రవచనము నెరవేర్పు కొరకు దేవుడు ఏం చేశాడు? కన్య అయిన మరియకు చెప్పండి, తన కుమారుని గర్భం ధరింపజేసి లోకానికి పంపాడు. అందుకని మత్తయి 1:22 ఇందాక మనం చదువుకున్నాం. ఇదే ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక కనాలి. ఎవరు కనాలి? కన్యక అంటే ఎవరు? ఏమ్మా? పెళ్ళిగాని అమ్మాయి కాదు. అర్థమవుతుందా? పురుషుని ఎరుగనిది. పెళ్ళిగాని వాళ్ళు అందరూ కన్యకలు ఉన్నారేటి? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. కన్యకంటే పెళ్ళిగాని వాళ్ళు కాదు, పురుషుని ఎరుగనిది. లోకాన్ని రక్షించడానికి వచ్చే రక్షకుడు తనకు సంబంధించిన ఆనవాలు ఎంత బలంగా చెప్తున్నాడో తెలుసా? పురుషుని ఎరుగనిది, ఆమె ద్వారానే పుట్టాలి. లోకులేమనుకున్న పర్లా. కన్యక అంటే అక్కడ ఇచ్చాడు చూడండి. కన్యక అంటే ఎవరట? చూడండి 18వ వచనం.
తీసారా? 1:18 చదవండి. కన్యక అంటే అక్కడ ఇచ్చాడు చూడండి. ఎట్లనగా జననం ఎట్లా జరిగిందంటే, మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు అన్నాడు. చూసారా? అంటే కన్యకంటే ఎవరు? పురుషునితో ఏకం కానిదే కన్యక. పురుషునితో ఏకమైతే ఆ ప్రవచనం ఏమైపోవాలి? ఏ కన్యకకు పుట్టకపోతే ప్రాబ్లం ఏంటి అనేది మన ప్రశ్న అయితే, ప్రవచనము లేఖనం ఏమైపోవాలి? నిరర్ధకమైపోవాలి. దేవుడు తన మాటను తానే తొక్కేసుకున్నాడు అయిపోతాడు. తన ప్రవచనాన్ని తానే తొక్కేసుకున్నాడు అయిపోతాడు. ఫెయిల్యూర్. కన్యకంటే ఎవరంటే భర్తతో లేదా పురుషునితో ఏకం కానిది. 25వ వచనం చూడండి దయచేసి. 25వ వచనం చూడండి దయచేసి. ఆమె కుమారుణ్ణి కనే వరకు ఆమె పురుషుని ఎరుగకుండెనంటే ఏం ఎరుగలేదు? తినడం మానేసిందనే, పడుకోవడం మానేసిందనే, ఏం ఎరగలేదు ఆవిడ. అది కన్యక అంటే. ఆమె ఎరుగకుండెను, ఏకం కాలేదు. ఇన్ని పదాలు ఉన్నాయి చూసారా? పురుషుని ఎరుగకుండెను. లోకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం. దూతొచ్చి చెబుతుంది, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, కుమారుణ్ణి కంటావు అని అంటే, ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? ఇది ఎక్కడ గొడవ? నాకు ఇంకా పెళ్ళే కాలేదే. మరి అంటుంది చూడండి, నేను పురుషుని ఎరుగని దానిని. అంటే ఎవరు పురుషుని ఎరుగనిది? అంటే ఎవరు? అది. ఎన్ని మాటలు వచ్చాయి చూడండి. ఎందుకంటే ఎవరు పెళ్లిగాని వాళ్ళు అని అనకండి, ఎక్కడ అనకండి ఆ మాట. ఏమ్మా మేము రాస్తాంలే మ్యారేజ్ లైసెన్సులు, వాళ్ళు ఎలా తిరిగి ఎలా సచ్చినా మేమైతే రాయాలి. ఏమని? పెళ్ళి కాలేదు కాబట్టి కన్యకని రాయాలి. అది ఫార్మాలిటీ, కానీ బిబ్లికల్గా అది సింక్ అవ్వదు. ఏమండి? అక్కడ రాయాలన్నమాట. వారి స్థితి ఏంటి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇతనేమో బ్రహ్మచారి, ఆవిడేమో కన్యకని రాయాలి. ఏశారో ఏ మాకేం తెలుసు? బ్రహ్మచారో ఇంకోసారో నాకు ఏశారో తెలియదు, మనకి రాయాలంతే చచ్చినట్టు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కన్యకకు యేసు పుట్టుండకపోతే ఇన్ని మాటలు రావు కదా అని అంటే, కన్యకకు పుట్టకపోతే ప్రవచనము లేఖనము ఏమైపోద్ది? నిరర్థకం అయిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ కన్యకకే పుట్టాలి. కన్యక అనగా పురుషుని ఎరుగనిది, పురుషుని కూడనిది, పురుషుని ప్రమేయం లేని జన్మనిచ్చేది, పురుషునితో సంభోగము లేనిది కన్యక. 2. ఇప్పుడు 3వ విషయాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు బైబిల్లో పంచాలి, కొంచెం క్రిటికల్గా కూడా ఉంటుంది. నేను మీకు అర్థమయ్యే రీతిగా సింపుల్గా చెప్తాను. నేను 22వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఏమని? సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. బాగా వినాలి. ఎవడట సంతానహీనుడు? ఎవడో ఒకడు గురించి చెప్తున్నాడు. ఎవడో కూడా చెప్తాను, కంగారు పడకండి. ఒకడు గురించి రాయమంటున్నాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఇర్మియా గారితో ఏమని? ఇదిగో సంతానహీనుడని తన దినములలో వర్ధిల్లని వాడనియు ఒక మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానములో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడు కూడా దావీదు సింహాసనమందు కూర్చొనకుండా ఇక మీదట ఎవడను యోధాలో రాజుగా నుండడు. పాయింట్ నోట్ ఇచ్చేయాలి మీరు. ఎవడో ఒక రాజు గురించి మాట్లాడుతూ, వాడు అనగా రాజు ఏమవుతాడంట? సంతాన హీనుడవుతాడు. ఆ రాజు వర్ధిల్లని వాడట. ఆడి సంతానం వర్ధిల్లదట. వాడి గర్భవాసము నుండి వచ్చేవాడు ఎవడో కూడా సింహాసనం మీద కూర్చోడు, రాజవడు. ఎవరి సింహాసనం అది? దావీదు సింహాసనం. ఇదేంటి మనకి తేడాగా కొడుతుంది రెఫరెన్సు? వింటున్నారా?
1:1 ఏమనుంది మత్తయి సువార్త? అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు. అంటే యేసుక్రీస్తు దావీదు వంశం నుండే కదా వచ్చాడు. ఏమ్మా, యేసు దావీదు వంశంలో నుండేనా వచ్చాడు? మాట్లాడాలి మీరు. మరి ఇక్కడ ఏంటిది? వాగ్దానం చేస్తున్నాడు అనమాట దేవుడు, ప్రమాణం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దావీదు వంశములో నుండి వచ్చేవాడు ఎప్పటికీ సింహాసనాన్ని ఎక్కడు రాజు అవ్వడు. మరి మనం ఎన్నాళ్ళు ఏమని చదువుకున్నాం? యేసు ప్రభు దావీదు వంశం నుండే వస్తాడు, సింహాసనం ఎక్కుతాడు, యుగయుగాలు రాజ్యపాలన చేస్తాడు. మరి ఇక్కడేమనుంది వాగ్దానం? మాట్లాడాలి మీరు. దావీదు సింహాసనం ఎక్కడు, రాజ్య పరిపాలన చెయ్యడు, ఎవడు ఉండడు. అదే రాశాడు అక్కడ. ఏమని? అతడి ఇక మీదట ఎవడును యోధాలో అంటే యోధా గోత్రములో రాజుగా నుండడు. దావీదు ద్వారా వచ్చేవాడు ఎవడు రాజుగా ఉండడు. మరి దావీదు సింహాసనాన్ని నిత్యం నిలుపుతానన్నాడు దేవుడు. ఆయన గర్భవాసం నుండి యేసు రప్పిస్తానన్నాడు దేవుడు. ఎవడు గురించి ఇది రాయబడింది ఇంతకీ? ఇక్కడ ఒకడు కనపడుతున్నాడు మనకు, చూడండి దయచేసి 28వ వచనం చదవండి. 28వ వచనం చూడండి ప్లీజ్. కొన్యాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా, అతడు అతని సంతానము విసిరివేయబడి తా మెరుగని దేశములోనికి ఎలాగా త్రోయబడిరి. దేశమా 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 యెహోవా మాట వినుమన్నాడు. అంటే ఇక్కడ ఎవడి గురించి మాట్లాడుతున్నాడు? అదే యోధా రాజుల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంట? ఆల్రెడీ నేను గత ఎపిసోడ్లో చెప్పాను, యొకొన్యా. తర్వాత ఆయనకి ఏం పేరు? యెహోయాకీను అంటే కీము కొడుకు. ఈ యెహోయాకీను అనేవాడు చాలా దుర్మార్గుడు. ఆ యెహోయాకీను లేదా యొకొన్యా లేదా కొన్యా అని వీడి గురించి మాట్లాడుతూ, వీడు యోధా రాజే అయినప్పటికీ వీడి శాఖలో నుండి అనగా యొకొన్యా అనే యెహోయాకీను అనే వీడి గర్భవాసము నుండి, వీడి లైన్లో నుండి, వీడి జినియాలజీలో నుండి, వీడి సంతానములో నుండి వచ్చేవాడు ఎవడు కూడా యోధా రాజ్యం మీద రాజుగా ఉండడు. ఆ యోధా సింహాసనం మీద రాజుగా ఉండడానికి వీలు లేదు అని దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అంటే ఇంకొక లైన్ ఏదో నెరవేరాల. బాగా వినాలి మీరు. ఇంకొక లైన్ ఏదో ఆ లైన్ ద్వారా నెరవేరాలి. ఒక లైన్ అయితే వాగ్దానం చేశాడు, అది మూసివేయబడింది. ఇంకా ఆయన అన్నాడంటే జరగడానికి లేదు. యోధా గోత్రములో రాజు పుట్టడు ఈ లైన్లో నుండి. వాడు సింహాసనం ఎక్కడు, వాడు వర్ధిల్లడు, వాడు సంతానహీనుడు. అసలు సంతానహీనుడు అన్నాడు అంటే రాజుల సంతతిలో సంతానహీనుడైపోతాడు వాడు అన్నాడు. కొన్యా గురించి, యొకొన్యా గురించి, యెహోయాకీను గురించి. అయితే ఇంకొక లైన్ ఏదో ఉంది. ఆ లైన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఇక్కడ ప్రమాణం చేశాడు. ఆ లైన్ ఏంటంటే, దావీదు సింహాసనం అన్నాడు కదా, ముందు దావీదుని తీసుకోండి. బాగా వినాలి మీరు. యేసు ప్రభు ఎవరి వంశం? వెరీ గుడ్. అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నారు. ఏమండి? దావీదు కుమారుడని, అబ్రహాము కుమారుడని ఎంచబడిను. సో దావీదుని తీసుకుందామండి. దావీదుకి ఒక లైను బాగా వినాలి, సొలొమోను. ఒక లైన్ ఏంటి చెప్పండి? ఒక లైను, ఒక శాఖ సొలొమోను. రెండో లైను నాతాను. అంటే దావీదు కొడుకుల్లో ఒక కొడుకు చెప్పండి సొలొమోను, ఇదొక లైను. ఇంకొక కుమారుడి పేరు చెప్పండి నాతాను, ఇది మరొక లైను. అర్థమైంది మీకు? ఇప్పుడు దావీదు కుమారుడు నాతాను ఉన్నాడా? మాట్లాడండి. ఉన్నాడు. చిత్రం ఏంటంటే ఇద్దరు కూడా బత్షెబాకు పుట్టినోళ్లే. సొలొమోను బత్షెబాకే పుట్టాడు, నాతాను కూడా బత్షెబాకే పుట్టాడు. ఒకసారి ఆ సందర్భాన్ని బైబిల్లో మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దానికి ముందు సరి తీయండి పర్లేదు, 3వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, అందరు బైబిల్లో పనిచేద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం చదువుమా. యెరూషలేములో
33 సంవత్సరములు ఏలెను. ఎవరు? దావీదు. ఏలెను. యెరూషలేములో దావీదుకు పుట్టినవారు ఎవరనగా, ఎవరమ్మా? అమ్మీయేలు. అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. బాగా వినాలి. ఈ బత్షెబాకు పుట్టిన వాళ్ళు ఇద్దరు కనపడుతున్నారు, చూడాలి మీరు. ఒకడు సొలొమోను, మరొకడు నాతాను. ఇప్పుడు నా వైపు చూడండి. ఇందాక మనం చదువుకున్నాము ఇర్మియా గ్రంథం 22:30 ఏమన్నాడు? వాడి సంతానహీనుడగును, వాడు వర్ధిల్లడు, వాడి సింహాసనం మీద రాజు అనేవాడే కూర్చోడు. అసలు వాడి సింహాసనం ఉండదేక అని అన్నాడు కదా. మరి ఆ మాట ప్రమాణం కదది, వాగ్దానం కదది. ఆ మాట అన్నాడంటే మరి ఎవరి ద్వారా ఇది నెరవేరాలి? ఎందుకు అన్నాడు ఆ మాట అనేది మనం చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఒకటి సొలొమోను గారు లైను, రెండోది నాతాను గారు లైను. బాగా వినండి మీరు. ఇప్పుడు సొలొమోను గారు లైన్లో ఉన్నవాడే ఈ కొన్య. వినాలి బాగా మీరు. ఈ సొలొమోను గారు లైన్లో ఉన్నవాడు ఎవడు? ఈ కొన్య. అంటే ఇప్పుడు సొలొమోను లైన్ ఏమైపోయింది? బ్లాక్ అయిపోయింది. ఏమైపోయింది? ఈ వాగ్దానాన్ని బట్టి ఇందాక మనం చదువుకున్నాం కదా, వాగ్దానం ఇర్మియా గ్రంథం 22:30 బట్టి ఏమైపోవాలి? బ్లాక్ అయిపోవాలంటే యేసు ఈ లైన్లో, అనగా సొలొమోను గారి ద్వారా కొన్య, ఆ కొన్య ద్వారా వచ్చే ఈ లైన్లో యేసు పుట్టడానికి వీలు లేదు. మరి రెండో లైన్ ఏంటది? నాతాను. అంటే ఇప్పుడు రెండో లైన్ ద్వారా దేవుడు ఏం చేయాలి? యేసు ప్రభువుని పుట్టించాలి, సింహాసనాన్ని ఎక్కించాలి, సర్వయుగములు పరిపాలన చేయించాలి. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు మరియమ్మ గారు ఏ లైన్లో పుట్టారో మనకు అర్థమైతే ఏమండి, అసలు ఈ మాట ఎందుకు ఇర్మియా గ్రంథంలో 22:30 రాయించాడు అనేది బుర్రపాడైపోద్ది. అక్కడెందుకు దేవుడు ఆ మాట అన్నాడు? దావీదు సింహాసనమును ఎల్లప్పుడూ నిలుచును అన్నాడు కదా గతంలో. ఆ దావీదు వంశంలో నుండి యేసు ప్రభు వస్తానన్నాడు కదా. మరి ఇక్కడ బ్లాక్ చేశాడు కదా, ఎలా సాధ్యమైంది అని అంటే, దావీదుకు నాతాన్ అనే ఒక లైన్ ఉంది. ఆ నాతాన్ అనే లైన్ ద్వారానే, ఆ నాతాన్ అనే వంశం ద్వారానే ఒక ఆవిడ్ని పుట్టించాడు. ఆవిడే కన్య అయిన మరియ. లోకసువార్త 3:31. లోకసువార్త 3:31 చూడండి. అక్కడ కూడా యేసు ప్రభు వంశావళి మనకు కనపడుతుంది. ద జినియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వంశావళి ఏమనుందో చూడండి. 3:31 చదవండమ్మా. అమ్మా. ఎల్యాకీము, మెలియాకు, మెలియా, మెన్నాకు, మెన్న, మత్తతాకు, మత్తత, నాతానుకు, నాతాను దావీదునకును, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు సల్మానుకు, సల్మాను ఆరాము, ఇస్రోమునకు, ఇస్రోము. ఇది వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాగా కదా. ఇది వెనక్కి అలాగ మనం ముందుకు అలా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే చక్కగా వ్రాయబడిన మాట, మనందరికీ తెలిసిన మాట. పైకి రండి దయచేసి. 23 యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ వాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిన. ఎందుకు ఎంచబడ్డాడు? పెళ్లి చేసుకోలేదు కదా వాస్తవానికి. అప్పటికే పెళ్లి చేసుకోకుండానే బిడ్డ పుట్టాడు కదా. ఎవరికి పుట్టాడు? అది మ్యాటర్. ఇప్పుడు మరియా ఎవరి వంశం నుండి వచ్చింది? దావీదు వంశం. దావీదు వంశంలో కూడా ఏ లైన్లో నుండి వచ్చింది? నాతాను. ఇందాక నేను 31 చదివించాను కదా. ఏమండి, దావీదు ఇలా రివర్స్లో 32లో దావీదుకి ఎవరు పుట్టారు? నాతాను. నాతానికి ఎవరు పుట్టారు? మత్తత్. అంతే కదండి. ఇలా చదువుకుంటూ వస్తే చివరికి వచ్చేసరికి ఎవరు కనపడతారు మనకి?
కన్య అయిన మరియ. అర్థమైంది మీకు? అంటే దేవుడు 22వ అధ్యాయము 30వ వచనం ఇర్మియా గ్రంథంలో చేసిన ఆ వాగ్దానం నెరవేర్చడానికి చెప్పండి, ఒక లైన్ను మూసేస్తున్నాడు, మరొక ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఆ ద్వారం ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? కన్య అయిన మరియ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ కూడా దావీదు వంశమే. అర్థం చేసుకోవాలి మీరు. అంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఏం చేశాడు? కన్య అయిన మరియకే లోకులు ఎన్ననుకుంటున్నా యేసు పుట్టాలి. పుట్టకపోతే బాగుండు కదా అని మనం అనుకుంటే కుదరదు. పుట్టకపోతే వాగ్దానం ఏమవుతుంది? నిరర్ధకమగును, నెరవేరదు. 4వ మాట చెప్తాను, జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వినాలి బాగా. వాక్యం ఏమై ఉన్నాడు? ఎవరా వాక్యం? మీ అందరికీ తెలుసు కదా. 19వ అధ్యాయము ప్రకటనల గ్రంథం 13వ వచనం. ఎవరా వాక్యం చూడండి, ఎవరా వాక్యం చూడండి. 19:13 మా ప్రకటనల గ్రంథం. రక్తములో ముంచబడిన వస్త్రము. ఎవరి వస్త్రం రక్తమయమైపోయింది? ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కాచింది ఎవరు? రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకున్నాడు. దేవుని వాక్యము అనే నామము, ఆయన నామం ఏంటంటే, ఆయన పేరేంటట? దేవుడు అనేది ఆపండిలో ఒకసారి. ఆయన పేరేంటట? ఆయన పేరేంటట? అంటే సృష్టి పుట్టక ముందే, మరియమ్మ గారు కూడా పుట్టక ముందే ఆయన ఏమై ఉన్నాడు? ఉన్నాడా లేదా? ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. బాగా వినాలి. వాక్యమై ఉన్నాయన మానవ శరీరాన్ని ధరించుకొని పుట్టాలి. బాగా నోటిచ్చేయాలి మీరు దయచేసి. వినాలి బాగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా నాన్నలో నేను వాక్యమై లేను. మనం అందరం కూడా మన నాన్న గర్భాలలో మనం ఏమైలేము? వాక్యమై లేము. ఏమై ఉన్నాం మరి? వీర్యకణమై ఉన్నాం. మనం అందరము వీర్యకణమై ఉన్న మనం శరీరాలు ధరించుకున్నాం. కానీ వాక్యమై ఉన్నాయన, మరి వాక్యమై ఉన్నాయన 1:14 అదే యోహాను సువార్తలో, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించుకొని. అర్థమవుతుంది మీకు? అంటే ఇక పురుషునితో అవసరం లేదు, సంపూర్ణ మానవుడిగా అని. ఎలా వాక్యమే ఏమై రావాలి? ఒక వీర్యకణము, ఒక క్రోమోజోమ్ లేదా ఒక వీర్యకణము సంపూర్ణ మానవుడుగా తల్లిలోనికి వచ్చి రావాలి. కానీ వీర్యకణంతో పని లేదు ఇప్పుడు. ఇక మనకి వాక్యము శరీరాన్ని ధరించుకొని రావాలంటే ఇప్పుడు కావలసిందంతా ఏంటి? పురుషుడా? బాగా ఆలోచించండి. శరీరాన్ని ధరించడానికి అనువైన సాధనం ఏంటి? గర్భం. అది ఏ గర్భం? స్త్రీ గర్భం. అర్థమవుతుంది మీకు? ఏదైనా కూడా గర్భం, ఏ గర్భం అంటే స్త్రీ గర్భం కావాలి, అంతేగాని పురుషుడితో అవసరం లేదు. అంటే వాక్యమై ఉన్న దేవుడు సృష్టి పుట్టక ముందు ఆయన గర్భం ధరించడానికి ఎవరు అవసరమైంది? స్త్రీ మాత్రమే అవసరమైంది. అంటే వాక్యము పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణ శరీరాన్ని, మనలాంటి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడానికి కన్యకైన స్త్రీ గర్భం ద్వారానే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. వచ్చాడు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఎట్ ద సేమ్ టైం మీరు గమనించాలి, యేసు ప్రభు దైవత్వాన్ని చాలామంది ఒప్పుకోరు. చాలామంది యేసు ప్రభు దేవుడు కాదంటారు. ఏమండి? నర రూపాన్ని దాల్చిన ఎవరైనా దేవుడు. మనిషిగానే ఉన్నాడు, కానీ మనిషి రూపంలో ఉన్న ఎవరైనా దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి దయచేసి, అంత మంచి మాట వ్రాయబడింది అక్కడ.
రెండవ అధ్యాయము 9వ వచనం. రెండవ అధ్యాయం 9వ వచనం. ఎలా అనగా దేవుని యొక్క తత్వము, దైవతత్వము యొక్క ద డివినిటీ ఆఫ్ గాడ్, దేవుని తత్వము, దేవుని మూర్తిమంతము, దేవుని లక్షణాలు, దేవుని గుణము, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో మనకు కనబడుతుంది. మరి వాక్యంగా వస్తే ఎలాగా? వాక్యంగా వస్తే వాక్యం వినబడుతుంది తప్ప కనబడదు. యేసుప్రభు ఏమై ఉన్నాడు? ఆదికి ముందు, సృష్టికి ముందు వాక్యంగానే వస్తే స్త్రీ ప్రమేయం లేకుండా, శరీరాన్ని ధరించకుండా, మనలాగా పుట్టకపోతే ఈ శరీరంతో మనకు అర్థం కాదు. ఇప్పుడు నా మాట మీకు వినబడుద్దే తప్ప, వాక్యం అంటే మాటే కదా, నా శబ్దం, నా మాట మీకు వినబడుతుంది తప్ప కనబడదు. అంటే మీకు కనబడాలి, రెండోది వినబడాలి. అందుకే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమయ్యా అన్నారు ఆనాటి అపోస్తలులు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు వాక్యమై ఉన్నా కూడా ఖచ్చితంగా శరీరాన్ని ధరించాలంటే కన్యకకే పుట్టాలి, స్త్రీకే పుట్టాలి, పురుషునితో అవసరం లేదు. ఆయన అలా పుట్టినా కూడా ఆయన ఎలా పుట్టాడంట? పరిపూర్ణ మానవునిగా పుట్టాడు. మనలాంటి స్వభావం, మనలాంటి స్పర్శ, మనలాంటి ఆలోచన, మనలాంటి దేహమే ఆయనకు ఉంది. ఆయన దైవత్వాన్ని మనం ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన శరీరతత్వం, మానవ తత్వాన్ని కూడా, నరరూపాన్ని కూడా మనం ఏం చేయాలి? మనిషిగా కూడా ఆయన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 100కి 100 ఒప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మీరు చదివితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కొంతమంది దుర్మార్గులు ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదంట. అందుకనే రాయించాడు అక్కడ, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. యేసు క్రీస్తు, అక్కడ నుంచి చూడండి, యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకొనదో, శరీరాన్ని ధరించుకుని వచ్చింది మనిషే, దేవుడు కాదు అని ఎవడైతే ఒప్పుకోడో, యేసు ప్రభు కేవలం మానవుడే, దేవుడు కాదని ఎవడైతే అంటాడో వాడు దేవుని సంబంధి కాదు. ఎంత ప్రమాదమో చూడండి. యేసు ప్రభు మనిషి అనంటే ఎంత ప్రమాదమో చూడండి. అలాగని ఆయన శరీర తత్వాన్ని, మానవత్వాన్ని లేదా మనిషిగా మాత్రం అంగీకరించి దేవుడు కాదన్న ప్రాబ్లమే. ఆయన మానవ రూపంలో ఉన్న దైవం, ప్రియులారా, ఒప్పుకోవాలన్నాడు. మత్తయి సువార్త 1:16లో మత్తయి సువార్త ఆయన మనలాంటి వాడే అని చెప్పడానికి కొన్ని రుజువులు చూపిస్తున్నాను చూడండి దయచేసి. 1:16లో వ్రాయబడిన మాట, మత్తయి సువార్త. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన, ఎవరు యందు పుట్టాడు? ఆమె యందు అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ అమ్మ ఎవరు? యేసుప్రభు అమ్మ ఎవరండి? మరియ. అమ్మ అయినప్పుడు మాతృమూర్తి తత్వానికి నిదర్శనం ఏంటి? చనుపాలు ఇవ్వాలి. అందుకన్నది ఒక మహాతల్లి ఆయన మాటలు విని జనసమూహంలో లేచి నిలబడి, అయ్యా, ఈ మాటలు వింటున్నానంటే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. నిన్ను కన్న తల్లి ఆ గర్భము కానీ నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవన్నది. అంటే ఆయన ఏం తాగాడు మరియమ్మ దగ్గర? ఏం తాగాడు? మన అమ్మ దగ్గర ఏం తాగామో ఆయన కూడా అదే తాగాడు. ఆయన ఏం పాలు తాగకుండా పెరిగి స్పెషల్గా ప్రత్యేకమైన శరీరాన్ని ఏం ధరించుకొని రాలే. మనలాగే ఆయనకేముంది? శరీరం ఉంది కాబట్టి మనం తాగాం, ఆయన కూడా మనం తాగినట్టే పాలు తాగాడు. లోకసువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో, లోకసువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో చూడండి, యేసు ప్రభు పాలు తాగితే ఏమవుద్ది? ఆగండి ఒకసారి. పాలు ఎందుకు తాగాలి? మనం ఎందుకు తాగుతున్నాం? శరీర ఎదుగుదలకు. మరి ఆయన కూడా పాలు తాగాడుగా. మనం తాగినట్టు ఆయన తాగాడు, మనకి ఎదిగినట్టు ఆయనకు కూడా ఎదగాలి. మరి అలా ఎదిగాడో లేడో చూడండి. 2వ అధ్యాయం 40వ వచనం.
ఎవరి బాలుడు? జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు. అంటే యేసు ప్రభువు కూడా ఏమయ్యాడు? మనకులాగే ఎదిగాడు. మరగుజ్జోళ్ళగా అలాగే లేడు. శరీర అవయవాలు మనకులాగా ఆయనకి ఎదిగాయంటే ఆయన కూడా మనలాంటి శరీరాన్ని, మానవ శరీరాన్నే మరీ గర్భంలో ధరించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మీ అందరికీ తెలుసు సమరీ స్త్రీ సందర్భం ఇది. నాకు దాహానికి ఇమ్మన్నాడు. ఏమన్నాడు? మిట్ట మధ్యాహ్నం ఎండవేళ. ఏమండి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళి సమరీ స్త్రీని ఏమడుగుతున్నాడు? మనకు దాహం ఉందా? శరీరాన్ని ధరించుకున్న మనకు దాహం ఉంది. మనకున్న దాహం ఆయనకు కూడా ఉంది. ఆ తర్వాత చూడండి, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పికొని ఉన్నాను అన్నాడు. ఏమండి, ఇక్కడ దాహం కనపడుతుంది. ఇంకా అదే యోహాను సువార్త 4:6లో నేను అలసిపోయి ఆయన ఎక్కడ కూర్చున్నాడట? యాకోబు బావి దగ్గర. ఏమై కూర్చున్నాడట? అలసిపోయి. అంటే మనకు అలసటుంది, ఆయనకు కూడా. అంటే మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. చాలు. ఆయన ఏం కొన్నాడు? ఏం మీకు ఆకలి లేదా? మనకు ఆకలి ఉంది, ఆయనకు కూడా. మనకి మరణం ఉంది, ఆయనకు కూడా. ఎన్ని చెప్పమంటారు చెప్పండి? అంటే వాక్య రూపానే వచ్చేస్తే మనకు అర్థం కాదు. కాబట్టి వాక్యము శరీరాన్ని ధరించాలి. కాబట్టి ఎవరు అవసరమైంది? కన్య మరియ అవసరమైంది. అర్థమవుతుంది మీకు? ఆ శరీరాన్ని కూడా ఎలా ధరించడానికంటే స్పెషల్గా ఏం కాదు, అందులో ప్రత్యేకత ఏమీ లేదు. మనలాంటి పాప శరీర ఆకారంతోనే ఆయన కూడా కన్య అయిన మరీ గర్భాన పుట్టాలి గనుక వాక్యము శరీరాన్ని ధరించాలి గనుక కన్య అయిన మరియ అవసరమే. కన్యగా పుట్టకపోతే ప్రాబ్లం ఏంటి అనంటే, వాక్యము కన్యక గర్భం ధరించాలి. వాక్యాన్ని ఎవరు గర్భం ధరించాలి? కన్యక గర్భం ధరించాలి. ఇక్కడ పురుషుడితో అవసరం లేదు. పురుషుడు పని లేదు అసలు. అర్థమవుతుందండి మీకు? ఆ కన్య మరియ గర్భం ధరించుకోకుండా ఉండుంటే ఇన్ని మాటలు వచ్చాయి కదా అని మనం తుస్సుమని చెప్పేసి ఏదో సింపుల్గా కొట్టేస్తున్నాం. కానీ అది ఒప్పుకొనకపోతే, కన్యక గర్భము ధరించాలి అనేది ఒప్పుకోకపోతే ఎన్ని మిస్ అయిపోతున్నాయి చూడండి. ఎంత అపార్థం జరిగిపోతుందో చూడండి, ఎంత నష్టం జరిగిపోతుందో మన రక్షణకు, మన విశ్వాసానికి చూడండి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మళ్ళీ చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసును పంపాడు. ఎలాగంటే, ఆయన స్త్రీ అనగా వివాహము కాని, పురుషుని ఎరుగని, కూడని, శరీర సంభోగము లేని స్త్రీ యందు పుట్టి. ఎందుకు పుట్టాడంట ఆయన స్త్రీ యందు? బాగా వినాలి. స్త్రీ యందు ఎందుకు పుట్టాడంట ఆయన? మనం పుత్రులం, కుమారులం, కుమార్తెలం అనే అర్హతను పోగొట్టుకున్నాం. ఎక్కడ జరిగింది అది? ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. పాపం చేసి మనం ఏమయ్యాం? దేవునికి దూరం అయిపోయాం. 8వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో, మీరు మీ తండ్రియగు అపవాది. అంటే ఎవడి క్రియలు చేసి ఎవడికి పిల్లలయ్యాం మనం? అపవాది క్రియలు, పాపం చేసి మనం ఎవరు పిల్లలయ్యాం? ఇప్పుడు అపవాది పిల్లలను కాస్త ఎవరు పిల్లలుగా మార్చాలి? దేవుని పిల్లలుగా మార్చాలి. దేవుని పిల్లలుగా మార్చాలంటే ఎవరు మార్చగలరు? మార్చడానికి యేసు ప్రభువు స్త్రీ యందు పుట్టి ఆయన ద్వారా మనల్ని దేవునికి పిల్లలుగా చేయడానికి కన్యక ద్వారా యేసు ప్రభు జన్మించాలి. 5 పాయింట్లు చెప్పాను నేను మీకు. నంబర్ 1,
స్త్రీ యందు పుట్టకుండా అనగా కన్యక గర్భం ధరించి పుట్టకుండా ఉండుంటే ఈ దుర్మార్గులు ఇలాంటి మాటలు అనకుండా ఉండేవాళ్ళు కదండి. అదేదో యోసేపు ద్వారానే మరియమ్మ గారు పెళ్ళైన తర్వాత కనుంటే ఈ మాటలు అన్నీ రాకుండా పోను కదండి. అలా పుట్టడం కూడా పాపం కాదు కదండి. ఇన్ని మాటలు అంటున్నారంటే దేవుడు ఎక్కడో తప్పు చేశాడా అన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఎక్కడ తప్పు చేయడు ప్రియులారా. అనేవాళ్ళు ఎలాగైనా అంటారు. కన్యకకు పుట్టినా అంటారు, భార్య భర్తల సంభోగం వల్ల పుట్టినా కూడా అంటారు. కాబట్టి దేవుడికి అది తెలుసు. అనేవాడు ఎలాగంటాడు, పోయే కాలం వచ్చినప్పుడు అనేవాడు అంటాడు, పోయేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. కానీ నేను నా మాటను తప్పను, నా వాగ్దానాన్ని నిరర్ధకం చేయను, నా ప్రవచనాన్ని నేను కొట్టేసుకోలేను. వాక్యాన్ని శరీరం ధరింపచేయాలి. నా పిల్లలందరూ సాతాను పిల్లలయ్యారు కనుక యేసును పంపి ఆ కుమారుడు ద్వారా ఈ పిల్లలందరిని కూడా నేను మళ్ళా దత్తతో తీసుకోవాలి. 5 మాటలు చెప్పాను. దేవుడు మాట తప్పినవాడు, మాట తప్పినవాడు అవుతాడు కన్యకకు పుట్టకపోతే. దేవుని వాక్యం నిరర్ధకం, లేఖనం నిరర్ధకం, ప్రవచనం నిరర్ధకం అవుతుంది కన్యకకు పుట్టకపోతే. దేవుడు చేసిన వాగ్దానం, దావీదు సింహాసనం అన్నాడు చూసారా, ఆ వాగ్దానం నిరర్ధకం అయిపోతుంది కన్యకకు పుట్టకపోతే. ఎందుకంటే ఒక లైన్ మూసేశాడు, అది పురుషుల లైను. కానీ ఒక స్త్రీ లైన్ ఒకటి ఓపెన్ చేశాడు, అది నాతాన్ లైను. ఆ స్త్రీ లైన్ ఓపెన్ కావాలి అని అంటే వాగ్దానం ఏమవ్వాలి, నెరవేర్చబడ్డానికే దేవుడు కన్యకకు పుట్టాడు. తర్వాత పరిపూర్ణమైన మానవుడుగా వాక్యం ఈ లోకానికి రావాలంటే కన్యక అవసరం. అందుకే కన్యకకు పుట్టాడు. పురుషుడు అక్కర్లేదు, కన్యకే అవసరం. మనమందరం వీర్యకణం ద్వారా వచ్చిన వాళ్ళం, కానీ యేసు వాక్యమై ఉన్నాడు, ఆత్మ ద్వారా వచ్చినవాడు. కాబట్టి అవసరమైంది ఇక్కడ కన్యకే, స్త్రీయే. చివరిది, మనమందరం ఆయన పుత్రులం, ఆయన పిల్లలం అనే అర్హతను కోల్పోయాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని అందరిని కూడా ఆయన పిల్లలు అనే అధికారం ఇవ్వడానికి, దత్తపుత్రులుగా చేసుకోవడానికి యేసు ప్రభు కన్య అయిన గర్భం గుండా ఈ లోకానికి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కన్యకకు పుట్టకపోతే బాగుండు కదండి అని అంటే, పుట్టకపోతే ఎంత నష్టం జరుగుతుందో, ఎన్ని వచనాలు తప్పైపోవాలో, దేవుడు ఎంత మాట తప్పినోడు అయిపోతాడో, దేవుడు ఎంత అబద్ధికుడు అవుతాడో, లోకాన్ని రక్షించడానికి వచ్చేవాడికి అసలు ఆనవాళ్ళు ఏం తెలుస్తుంది. ఒక మాట చెప్పాలంటే, లోకరక్షకుడు అని ఎవరిని అనాలంటే కన్యకకు పుట్టిన వాడినే లోకరక్షకుడని అనాలి. మొదటి సారం ఇదే. 1వ అధ్యాయము 20-21 వచనాలు మత్తయి సువార్తలోది, కన్యకకు పుట్టిన వాడే పాపులను రక్షించగలడు, లోక రక్షకుడు కాగలడు, అదే మీకు ఆనవాలు. ఇన్ని విషయాలు, ఇన్ని సత్యాలు ఉన్నాయి. మనం తొందరపడి ఎవరేమన్నా కూడా పడదాం యేసులాగా. యేసు ప్రభు తిట్టినా పడ్డాడు, కొట్టినా పడ్డాడు, ఉమ్మేసినా పడ్డాడు, ఏమండి కొరడాలతో కొట్టినా పడ్డాడు, జుట్టు పీకినా పడ్డాడు, గడ్డం పీకినా పడ్డాడు, వీధుల్లో ఈడ్చుకెళ్ళినా పడ్డాడు, హేళన చేసినా పడ్డాడు, శివరాత్రి సిలువ కొట్టినా కూడా పడ్డాడు. పడ్డోడు ఎప్పటికి చెడ్డోడు కాడు. పడదాం. మారు మనసు లేకుండా పరిశుద్ధాత్మ కుమ్మేసింది కమ్మేసిందని ఒకడంటే, మరొకడేమో అక్రమ సంబంధం వల్ల యేసు ప్రభు పుట్టాడని ఇంకొకడంటే, అది ఇంకొకటి అలాంటిది ఇలాంటిదని ఇంకొకళ్ళంటే, ఎన్నన్నా అన్నమండి. ఒక రోజు మాత్రం ఉంది ప్రియులారా, అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు ముందుంది. అది ఏ పండుగ నాకు తెలియదు, కానీ ముసళ్ళ పండుగ తాబేళ్ళ పండుగ నాకు తెలియదు, కానీ చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం ఎండగట్టే పండుగ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆయన వస్తే ఈ మాటలు మాట్లాడిన వాళ్ళందరూ, అంటే నర రూపాన్ని దాల్చి ఈ లోకానికి వస్తే దిక్కుమాలను అనుకున్నారు ఆయన్నే. ఒక బొకడగాడు అంటాడు, బొకడా బైబిల్ అని ఏమంటాడో తెలుసా? దేవుడు అంటే రిచ్గా ఉండాలండి, ఆయనకి సరైన వస్త్రమే లేదు కదా. అంటే ఈ శరీర ఆకారాన్ని, మానవాకారాన్ని, కన్యా గర్భం ద్వారా వచ్చిన ఆకారాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా రేపు యేసు ప్రభు 2వ రాకల్లో ఆయన ఆగమన ప్రకాశంలో ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. ఏం కొట్టుకుంటారు? గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. ఎందుకంటే ఇలాంటి మహా ఆకారాన్ని నేను తృణీకరించింది, ఇలాంటి దైవాన్ని నేను నిరాకరించింది.
ఆయన ఒరిజినల్ రూపం ఏంటో తెలుసా? ప్రకటనల గ్రంథం. ప్రకటనల గ్రంథం చూడండి ప్రియులరా. శరీర ఆకారంలో వచ్చిన యేసును తృణీకరిస్తున్న ప్రతి ఉన్మాదికి కూడా కళ్ళు బయలుగమ్మే రోజు రాబోతుంది, రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. బైబిల్ చెబుతున్న సత్యం ప్రియులరా. 1వ అధ్యాయము దర్శనంలో చూశాడు, ప్రత్యక్షతలో చూశాడు. శిష్యుడైన యోహాను యేసును మృతుడై సమాధి చేయబడి శరీరాన్ని విడిచి పునరుద్ధానుడై మహిమదేహాన్ని ధరించుకుని లేచిన తర్వాత ఒరిజినల్ ఆకారాన్ని చూస్తున్నాడు. శరీరాకారాన్ని చూసి నీ మూర్ఖులు మాట్లాడే మాటలవైతే ఒరిజినల్ ఆకారాన్ని చూస్తున్నటువంటి శిష్యుడైన యోహాను ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఏమండి చదువుదాం ప్రియులరా. 1వ అధ్యాయము 12వ వచనం. ఇది వినగా నాతో మాటలాడుచున్న వాక్యము, స్వరం ఏంటది? వాక్యము. ఎవరా వాక్యం? యేసయ్యా. ఎవరబ్బా అని పద్మాసు దీవుల్లో ఉండి ఎలా తిరిగి చూస్తున్నాడట. ఏంటి స్వరం ఎక్కడ, ఈ వాక్యం ఎక్కడా అని పరవాసిగా ఉండి తిరిగి చూస్తే తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములు. ఈ స్తంభాలు దేంతో తయారు చేయబడ్డాయంట? బంగారం. ఆయన దిక్కుమాలోడు కాదురా, దరిద్రుడా. ఆయన దగ్గర ఉన్న స్తంభాలే బంగారం అట. నీకు ఒక బంగారు స్తంభం నీ ఇంటి ముందుంటూ అసలు నిన్ను ఎవడని పట్టుకుంటాడా? నాలుగు కరెంటు స్తంభం అంటున్నానులేండి. బంగారు స్తంభాలంట. ఆ దీపస్తంభముల మధ్య ఆ వాక్యం అంటే ఎవరో కాదు, ఆ స్వరం అంటే ఏదో కాదు, మనుష్య కుమారుని పోలిన అనగా కనపడుతుంది ఆకారం. ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి ఒకటి. ఏ గొడ్డలేనోడే కనపడుతున్నాడు నీకు. ఆయన దట్టి చూడు, నీకు మట్టి అయిపోతావు. ఆయన తగిలించుకున్న దట్టి ఏంటంట? బంగారం. ఆయన తల వెంట్రుకలను తెల్లనివి, నువ్వు చూసింది నల్లయి, కానీ ఒరిజినల్గా ఎలాగ ఉన్నాడు తెలిసేనా? తెల్లని ఉన్నిని పోలినది, హిమమంత ధవళము అన్నాడు. హిమమంత ధవళము అంటే తెల్లనిది, హోలీనెస్ అన్నమాట. ఆయన నేత్రములు ఏదో ధ్యానంగా ఒక చేతులు గొర్రెపిల్ల, ఒక చేతులు కర్రపలు పట్టుకున్నాడు కనపడుతున్నాడు అనుకున్నావేటి? నీ కళ్ళు పేలిపోతాయి, కళ్ళు పేలిపోతాయి. చూశాడు కదా దమస్కో మార్గాన సౌలు, చూశాడా? ఏమైపోయింది కళ్ళు? పేర్లే బేలలేదా? చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి ఎంత చక్కగా. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం అంత సౌమ్యంగా ఉండదట. ఆయన మాట్లాడితే ఎలాగుండట? ఏమండి, ఒక నయాగరా జలపాతం దగ్గరికి వెళ్ళి నిలబడితే చుట్టుపక్కన లక్షల మంది కూడి మాట్లాడుకుంటున్నా, వాళ్ళు మాట్లాడేది వినపడదు. దేని దెబ్బకి? జలపాతము దెబ్బకి. విస్తారమైన జలప్రవాహం జరుగుతుంటే ఎంత శబ్దం వస్తుందో, ఆయన ఒరిజినల్ కంఠస్వరం అది అంటున్నాడు చూడండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత ఏదు, నువ్వు ఒక నక్షత్రాన్ని పట్టుకో చూద్దాం, ఒక నక్షత్రాన్ని పట్టుకో, అసలు నక్షత్రం దగ్గరికి వెళ్ళి చూద్దాం. పట్టుకునే దేవుడికి ఇరికే. ఏమండి, అలా చంద్రమండలంలోకి నీల ఆమ్స్ట్రాంగ్ వెళ్ళాడు అంటారు. వెళ్ళాడో చచ్చాడో మనకు తెలియదు కదా. దగ్గరున్న అంగార గ్రహంలోకి వెళ్తున్నాం అంటున్నారు, వెళ్తున్నారు సత్తున్నారు మనకు తెలియదు. పక్కనున్న గ్రహాల్లోకి వెళుతున్నాం వెళ్ళటం లేదు కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడున్నాయి నక్షత్రాలు? ఏ దగ్గరలో ఉన్నాయి అనుకుంటున్నారు అంటే కనపడుతుంటే మనకి. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. దగ్గరకు కాదు కదా, ఇదిగో
చిన్న చిన్న వంతు, ఒక నలుసంత వంతు వెళ్ళేసరికి నీ ఆయుస్ అయిపోయి చచ్చిపోతావు. కానీ యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? కలిగి ఉన్నదేదియో నక్షత్రాలు పట్టుకున్నాడంటే, 7 నక్షత్రములు పట్టుకుని ఉండను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము కంటే, ఖడ్గము ఒకటే బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. మొత్తానికి ప్రకాశం అంట. ఆయన ఎవరట? ఆయన టోటల్గా ఆయన ఎలా ఉన్నాడంట? సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడంట. అది ఆయన ఒరిజినల్ రూపం. దిక్కుమాలోడా సమీపింపరాని తేజస్సురైంది. భక్తుడైన యోహాన్ అంతటి వాడే ఆయన చూడలేక బోళ్ళబడి చచ్చిన వాడి వల్ల అయ్యాడంట. భక్తుడే చచ్చిన వాళ్ళలాగా అయిపోతే నువ్వు దుర్మార్గుడు, నువ్వు ఎండిపోతావు, మాడిపోతావు. నువ్వు మాడకుండా ఉండాలనే, నువ్వు సావకుండా ఉండాలనే, నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండాలనే ఆయన మహిమ స్వరూపాన్ని అంచెలంచెలుగా భక్తులకు చూపిస్తూనే వచ్చాడే. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. 6వ అధ్యాయము యెషయా గ్రంథం మనం చదువుతుంటే గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయట. యేసు ప్రభు కూడా యెహోవా స్వరూపమే కదా, దేవుడు దేవునితో సమానుడు, అంతే కదా. 2:6 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు గురించి ఏమైనా వ్రాయబడింది? దేవుడు తండ్రి అయిన దేవునితో సమానుడు. మరి తండ్రి అయిన దేవుడు ఎలాగున్నాడు అని అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతుంటే మనకు అర్థం అవుతుంది. అక్కడ చూశాడు ఒరిజినల్ రూపం. దేవుడు అంటే ఎలాగుంటాడో దేవుడు ఒరిజినల్ రూపాన్ని యెషయా గారు చూశాడు. చూస్తే ఆయన చొక్కా అంచు మీకు బాగా పవిటంచులు తెలుసు కదా. చీర మీరు ఏం చూసుకుంటారు? ఎక్కువ శాతం పవిటంచు బాగుందా, పవిటంచు ఆ పవిటంచుకు తగ్గట్టే జాకెట్ ముక్క కూడా దీంట్లో కలుస్తుందా? అంచు ముక్కలు చూస్తాం మనం కదా. ఆ ముక్కట అంచు ముక్కట యెరూషలేము దేవాలయము నిండుకుని ఏంటి పై నుంచి చూస్తే ఎలాగున్నాడట దేవుడు? ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమందు ఆసీనుడై. పాట కూడా పడతాం కదా మనం, ఆకాశమందున్న ఆసీనుడా కదా. ఆకాశమందు ఆసీనుడైన, వెరీ గుడ్. ఆయన అక్కడ ఆసీనుడై ఉంటేనంట చొక్క అంచట ఎక్కడ దాకా ఉందంట? అంచు ఆ నుంచి యెరూషలేములో ఉన్న దేవాలయం పునాది దాకా ఉందంట. ఒట్టి అంచే, గుడ్డ మొక్క లేనోడు కాదరా, దిక్కుమాలోడా. ఆయన సొక్క ముక్క ఎంత ఉందో చూడు, ఇంకా పైన ఎంత ఉందో అసలు సొక్క ఎంత ఉందో, అంచె ఎంత ఉంటే. దేవుణ్ణి చూస్తే చస్తావు. డైరెక్ట్గా దేవుణ్ణి నువ్వు చూడలేవు కాబట్టి, బ్రతుకుండగానే దేవుడంటే ఎలా ఉండాలో నీకు చెప్పాలి కాబట్టి యేసు క్రీస్తు నరావతారిగా శరీరాన్ని ధరించుకొని కన్యకకే పుట్టాలి. ఏమండి, ఆయన కన్యకకు పుట్టకుండా ఉండుంటే పెళ్ళిగాని అమ్మాయికి ఇన్ని మాటలు వచ్చాయి కాదు కదండి. పుట్టినా వస్తాయి, పుట్టకపోయినా వస్తాయి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు. ఇన్ని జరగాలి కాబట్టి ఆయన కన్యకకే పుట్టాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయను గాక. ఆమెను.